జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్లు ఒక్కో క్షణం ఒక్కో యుగంగా గడిచింది టీడీపీ జనసేన శ్రేణులకు. ఆఖరికి చంద్రబాబును సైతం జైలుకి పంపించారు. ఎంతో మందిపై కేసులు పెట్టారు. టీడీపీ జనసేన శ్రేణులకు చుక్కలు కనిపించాయి. అందరికంటే ఆ నాయకుడు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు. ఆయన వ్యాపార సామ్రాజ్యాన్నే జగన్ సర్కార్ టార్గెట్ చేయడంతో చివరికి రాజకీయాలను సైతం ఆ నాయకుడు వదిలేసుకోవలసి వచ్చింది. అయితే కూటమి సర్కారు వచ్చాక ఆ నాయకుడు మళ్ళీ పొలిటికల్ గా యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ హయాంలో బాగా ఇబ్బందులు ఎదుర్కొన్న ఆ నేతకు కీలక పదవిని కట్టబెట్టే యోచనలో ఉన్నారట చంద్రబాబు. ఇంతకు ఎవరా నేత, ఏంటా కథ? మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ఏమైపోయారనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు గుంటూరు లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ చురుకైన రాజకీయ నాయకుడిగా కనిపించిన ఆయన వైసీపీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే నిశ్శబ్దంగా మారిపోయారు. వైసీపీ హయాంలో అమర్ రాజా కంపెనీలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవడం ఆయనను తాత్కాలికంగా రాజకీయాల నుంచి దూరం చేసిందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్లకే గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. గుంటూరు నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచిన ఆయన తన తల్లి గల్లా అరుణ రాజకీయ వారసుడిగా టీడీపీ తరపున రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. స్థానికేతరుడైన కులబలం కారణంగా గుంటూరులో వరుస విజయాలు సాధించారు. జయదేవ్ తప్పుకోవడంతో ఆయన స్థానంలో పెమ్మసాని చంద్రశేఖర్ తెరపైకి వచ్చారు. 2024 ఎన్నికల్లో గెలిచి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు పెమ్మసాని. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గల్లా జయదేవ్ మళ్లీ యాక్టివ్ కావాలన్న ఉద్దేశంతో చంద్రబాబు, లోకేష్లను కలిసినట్టు సమాచారం. తన మనసులోని మాటను తిరిగి రాజకీయాల్లోకి రావాలన్న సంకల్పాన్ని వారితో పంచుకున్నారని ప్రచారం జరిగింది. రాజకీయాల్లో తీసుకునే కొన్ని నిర్ణయాలు అనుకోకుండా ఇబ్బందులను తెచ్చిపెడతాయి. కొన్ని అవకాశాలను చేతులారా పాడు చేసుకుంటాయి కూడా. అలా ఒక నిర్ణయమే గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్కు కేంద్ర మంత్రి పదవిని దూరం చేసిందని చెబుతున్నారు. జయదేవ్ ఈ ఎన్నికల ముందు అనూహ్యంగా క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. అసలు సమస్య ఏంటంటే రాజకీయ పరిస్థితులను ఆయన సరిగ్గా అంచనా వేయలేకపోయారు. ఈసారి టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన ఊహించలేదు. కేంద్రంలో కూడా టీడీపీ కీలక భాగస్వామిగా నిలుస్తుందని అంచనా వేయలేకపోయారాయన. ఫలితంగా తాను వెనక్కి తగ్గిన ఆ సీటు మీదే మరో పారిశ్రామికవేత్త పెమ్మసాని చంద్రశేఖర్ రంగంలోకి దిగారు. గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. తర్వాత ఆయన కేంద్ర మంత్రి వర్గంలో చోటు సంపాదించుకున్నారు. కానీ రాజకీయ వర్గాల అభిప్రాయం ప్రకారం ఆ పదవి గల్లా జయదేవ్కు దక్కాల్సి ఉందని అంటున్నారు. గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తాత్కాలికంగా తప్పుకున్నప్పటికీ కూటమి పెద్దలు ఆయనకు తగిన గౌరవం ఇస్తారని అందరూ భావించారు. కానీ ఇప్పటి వరకు ఆయనను పూర్తిగా పక్కన పెట్టినట్లే కనిపిస్తోంది. గల్లా కుటుంబానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మంచి పేరు ఉంది. జయదేవ్ తండ్రి గల్లా రామచంద్ర నాయుడు పారిశ్రామిక రంగంలో రాణించి గల్లా కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టారు. గల్లా కుటుంబం స్వతహాగా పారిశ్రామికవేత్తలుగా పేరుగాంచింది. ఇక జయదేవ్ తల్లి అరుణకుమారి రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి పిలుపుతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2004-2009 ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వైఎస్సార్ కేబినెట్లో కీలక మంత్రిగా కూడా పనిచేశారు. అదే సమయంలో సూపర్ స్టార్ కృష్ణ అల్లుడుగా జయదేవ్ పేరు ప్రఖ్యాతులు మరింత పెరిగాయి. రాజకీయాల కంటే ముందు వ్యాపారాల్లో విజయవంతంగా కొనసాగిన జయదేవ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఈసారి తాను వెనక్కి తగ్గిన నిర్ణయం వల్లే తన చేతులారా కేంద్ర మంత్రి పదవిని దూరం చేసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక గల్లాను ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమించే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఆ పదవిలో చివరికి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించారు.
అలాగే జయదేవ్ను రాజ్యసభకు పంపుతారన్న ప్రచారం కూడా బలంగా నడిచింది. కానీ ఇప్పటి వరకు ఆ అవకాశం రాలేదు. అయితే పార్టీ వర్గాలు వినిపిస్తున్న మాట ఏంటంటే చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ జయదేవ్కు సానుకూలంగా ఉన్నారని, త్వరలోనే ఆయనకు ఒక పెద్ద పదవి దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. వైసీపీ హయాంలో గల్లా జయదేవ్ స్వంత వ్యాపార సంస్థ అమర్ రాజా కంపెనీలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. ఆ పరిస్థితుల్లో గల్లా జయదేవ్ తాత్కాలికంగా రాజకీయాల నుంచి తప్పుకోవడమే ఉత్తమం అన్న నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం ఆయన చేతులారా కేంద్ర మంత్రి పదవిని కోల్పోయేలా చేసింది. కానీ భవిష్యత్తులో జయదేవ్కు మరోసారి పెద్ద అవకాశం వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అది రాజ్యసభ, పార్టీ కీలక పదవా లేక కేంద్రంలో మరో అవకాశమా అన్నది చూడాలి. జయదేవ్ స్థానంలో పెమ్మసాని గుంటూరులో లోక్సభ సీట్లు పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు. కేవలం అంతటితో ఆగకుండా ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కూడా దక్కింది. పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు వాసి కావడంతో పాటు స్థానికంగా తన రాజకీయ స్థావరాన్ని పటిష్టం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దీని ఫలితంగా ఇప్పుడు గల్లా జయదేవ్కు తదుపరి ఎన్నికలకు కూడా అక్కడ టికెట్ దక్కకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనే గల్లా జయదేవ్ను రాజ్యసభకు పంపి ఆయన సేవలను వినియోగించుకోవడం మంచిదని చంద్రబాబు భావిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే రాజ్యసభలో ఇప్పట్లో ఖాళీలయ్యే అవకాశం లేదు. మరి జయదేవ్కు టీడీపీ అధిష్టానం ఏ పదవి కట్టబెడుతుందో వేచి చూడాలి.